ఈరోజు మనము ఎన్నో ఆరోగ్య ప్రయోజనాల వెలక్కాయ పప్పు ఎలా వండుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గ్లాస్ పప్పును నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకుంటే మనకు గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. నానబెట్టుకున్న పప్పును ఇలాగా సిమ్లో పెట్టుకుని ఉడికించుకుందాము. ఇప్పుడు మనం వెలక్కాయని ఇలా బద్దలు కొట్టుకొని దానిలో ఉన్న గుజ్జును బెరటి నుంచి ఇలా గుజ్జును సెపరేట్ చేసుకుందాము. ఇలాగ రోట్లో దంచుకున్నా పర్వాలేదండి, లేకపోయినా మిక్సీలో ఆన్ ఆఫ్ పలసించుకున్నా సరిపోతుంది. ఇలాగ ముక్కలను తీసుకున్న తర్వాత మనము ఇలా నేను రోట్లో దంచుకున్నానండి. ఇలా రోట్లో దంచుకున్న తర్వాత పప్పు ఇలా మెత్తగా ఉడికిన తర్వాత అందులో పచ్చిమిరపకాయ చీరుకులు, పసుపు, కారం వేసుకొని 5 మినిట్స్ ఉడికించుకున్నాము. అవసరమైతే కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. ఇలా పచ్చిమిరపకాయలు కూడా 2 మినిట్స్ ఇలా పచ్చిమిరపకాయలు ఉడికిన తర్వాత అందులో మనము కొంచెము దంచుకున్న వెల్లుల్లి వేసుకుంటే బాగుంటుందండి. ఇలా కొంచెం దంచుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని ఉడికించుకున్న తర్వాత మనం దంచుకున్న వెలక్కాయ మిశ్రమాన్ని కూడా వేసుకుందాము. వెలక్కాయ గుజ్జును కూడా వేసుకుని 5 మినిట్స్ ఉడికించుకుని పోపు వేసుకుందాము. నేతితో పోపు వేసుకుంటే పప్పు తాలింపు బాగుంటుందండి. నెయ్యి వేసుకుని వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిరగాయలు, జీలకర్ర ఇలా పోపు వేసుకుంటే మనం ఎంతో టేస్టీ మన వెలక్కాయ పప్పు రెడీ అయిపోతుందండి. ఈ వెలక్కాయలో సిట్రిక్ ఆమ్లాలు, పిండి పదార్థాలు, ఆక్సాలిన్, ప్రోటీన్లు, బీటా కెరోటిన్, ఫాస్ఫరస్, థైమాన్, నియోసిన్, కాల్షియం, ఐరన్ సమృద్ధిగా ఉంటాయంటండి. దీంతో ఈ పండు మన శరీరానికి హాని కలిగించే బ్యాక్టీరియాతో పోరాడుతుందంటండి. అంతేకాదు ఈ వెలక్కాయలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి సమృద్ధిగా ఉంటాయంటండి. దీంతో అకాల వృద్ధాప్యాన్ని మనకు దరిచేరనిదంటండి. వెలగ పండులో సహజ సిద్ధమైన విటమిన్లు అధికంగా ఉంటాయంటండి. దీంతో ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుందంట. మధుమేహ రోగులకు దివ్య ఔషధంగా ఉంటుందంటండి. ఈ పండు రక్త ప్రసరణలో చక్కెర సమతుల్యతను కాపాడుకోవడానికి కూడా సహాయపడుతుందంటండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా బాగుందండి ఈ వెలక్కాయ పప్పు. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.